కామారెడ్డి ఎప్పుడు చూడని వానలు వరదల్ని చూస్తుంది. ఎప్పుడు పడని ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. కామారెడ్డి జిల్లా బికునూరు మండలం జంగపల్లి వద్ద భారీగా నిలిచిపోయింది ట్రాఫిక్. ఎందుకంటే కామారెడ్డి హైదరాబాద్ మధ్య రోడ్డు తెగిపోయింది కాబట్టి అక్కడ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వన్ వే ఏర్పాటు చేశారు. వన్ వే ఏర్పాటు చేసి హైదరాబాద్కి వాహనాల్ని మెల్లిగా తరలిస్తున్నారు పోలీసులు. కామారెడ్డి వైపు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళేవారే కాదు, అసలు కామారెడ్డి టౌన్కు ఏ పక్క నుంచి వచ్చేవారైనా సరే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అంత వరద ప్రవహిస్తుంది కామారెడ్డి టౌన్లో, టౌన్ చుట్టూ కూడా. నలభై 44వ జాతీయ రహదారి అది మనం చూస్తున్నాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో, వన్ వే, ఒక రోడ్డుకు ఒకవైపు నుంచి మాత్రమే వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక ఈ సైడ్ అసలు వెహికల్స్ లేనేలేవు. ఎందుకంటే ఆ రోడ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో రోడ్ అక్కడ తెగింది. ఇది కామారెడ్డి టౌన్లో, ఇది కామారెడ్డి టౌన్ లోపలికి వెళ్ళే రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి వచ్చే వారికి అందరికీ రాకపోకలు ఆగిపోయాయి. ఆ పక్కనే మనం చూసుకుంటే కాలనీలు అయితే అవి కాలనీలాగా ఇళ్ళలాగా కనిపించట్లేదు. అక్కడ వెహికల్స్ కొట్టుకొచ్చాయి, బైకులు కానీ కార్లు కానీ మొత్తం చెట్లు కూలిపోయాయి. పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఫస్ట్ బాక్స్లో చూస్తున్నది మనం నేషనల్ హైవే, అది 44వ జాతీయ రహదారి, హైదరాబాద్ నుంచి కామారెడ్డి అటు ఆర్మూర్ వైపు వెళ్లేదారి. అక్కడ పూర్తిగా వరద రోడ్డు మీద నుంచి ప్రవహిస్తోంది కాబట్టి ఇక రాకపోకలు ఆగిపోయాయి. అసలు ఈ 2 రోజులు ఈ దారిని ఎంచుకోవద్దు, ఇంకా మరోవైపు నుంచి అటు వెళ్ళాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంది. అయితే కాకపోతే మొదటి నుంచి పడ్డ వర్షం నిన్న రాత్రి కాస్త తెరిపినిచ్చేసరికి ఊపిరి పీల్చుకున్నారు కామారెడ్డి ప్రజలు. కానీ మళ్ళీ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. అదే వాన, అదే వరద మనకు అక్కడ కనిపిస్తోంది. దీంతో మళ్ళీ భయాందోళనలో పడిపోయారు ప్రజలు.